ది కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ 13.93 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిందని, అలాగే రాష్ట్రంలో 46 సహకార కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులుండగా, ఈ టౌన్ బ్యాంక్ 1753 కోట్ల టర్నోవర్‌తో రెండో స్థానంలో ఉందని బ్యాంక్ చైర్మన్ చిట్టూరి రవీంద్ర పేర్కొన్నారు. గురువారం స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ చైర్మన్ చిట్టూరి రవీంద్ర మాట్లాడుతూ, బ్యాంక్ 45వ వార్షిక ఆడిట్ నివేదిక, ఆర్థిక వివరాలను సమావేశంలో వెల్లడించారు. వినియోగదారుల సౌకర్యార్థం కోసం రానున్న కాలంలో నర్సీపట్నం, నూజివీడు, విజయనగరం, శ్రీకాకుళం, భీమవరం, పిఠాపురంలలో నూతన బ్రాంచ్లను ఏర్పాటు చేసే యోజనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి 1056 బ్యాంక్ డిపాజిట్లు గాను 696 కోట్ల రుణాలు, వడ్డీ 447 కోట్ల రూపాయలున్నట్లు తెలిపారు. బ్యాంకుకు 172 కోట్ల సొంత నిధులున్నాయని, ప్రతి ఖాతాదారుడు పాన్ కార్డ్, ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలని, అలా చేయడం వలన ఎటువంటి రుసుములు బ్యాంకు నుంచి వసూలు చేయబడవన్నారు. బంగారు వస్తువులపై ఒక వ్యక్తికి 4 లక్షల రూపాయల వరకు ఇస్తామని, దీనికి ఎటువంటి ఛార్జీలు తీసుకోమని రవీంద్ర వెల్లడించారు. తమ బ్యాంక్ ఆయా బ్రాంచ్ల పరిధిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందిస్తున్నామని, బ్యాంకుకు 53,360 మంది సభ్యులున్నారన్నారు. బ్యాంకులో ఒక వ్యక్తికి అత్యధికంగా 2 కోట్ల వరకు రుణాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ తోట మోహర్ సీతారామ సుధీర్, డైరెక్టర్లు కంటిపూడి వివి సత్యనారాయణ, రెమ్మలపూడి ధర్మేంద్ర, సీఈఓ సి సుగుణారావు, సహ సీఈఓ పిఎస్వి సుహన్, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బ్యాంకులు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఉండగా దాంట్లో రెండో స్థానంలో ఉండటం చాలా మంచి సిగ్నల్గా నేను భావిస్తున్నాను. మరి మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలి. కారణం ఏంటి, కాకినాడలో ఒక కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది అంటే అది కాకినాడకే కాకుండా రాష్ట్రం అందరికి కూడా గర్వకారణం. దాన్ని మీరు కొంచెం బూస్టప్ చేసినట్లయితే మరి ఇంకా ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది. రాష్ట్రంలో 100 years ఓల్డ్ బ్యాంక్స్ 15 ఉన్నాయి. 100 year old బ్యాంక్స్. దాంట్లో మనకన్నా ముందున్నది 105 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్. తర్వాత మిగిలిన బ్యాంకులు కూడా మనమే ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఆర్బీఐ వారి సదుపాయం గురించి టైర్ 1, టైర్ 2, టైర్ 3 3 భాగాలుగా విభజించడం జరిగింది. 100 crores వరకు కూడా టైర్ 1, 100 to 1000 crores టైర్ 2, 1000 and above టైర్ 3. డిపాజిట్స్లో 1000 కోట్లు దాటినటువంటి బ్యాంకులు ఏమైనా ఉన్నట్లయితే అది టైర్ 3. మనం టైర్ 3లో ఉన్నాం. టైర్ 4లో అబౌవ్ 10,000 మన కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏమీ లేవు. అందువల్ల మన కాకినాడకి ఇది కాకినాడ కోఆపరేటివ్ బ్యాంక్ అంటే చాలా గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మన బ్యాంకు లావాదేవీల్లో బ్యాంక్ ఆర్థిక పరిస్థితి మీకు కూడా పేపర్ ఇవ్వడం జరిగింది. 31/3/20 నాటికి 1056 కోట్ల 73 లక్షల రూపాయలు, లోన్స్ 696 కోట్ల 47 లక్షలు, ఇన్వెస్ట్మెంట్స్ 447.35 కోట్లుగా మనం చేసాం. అదేవిధంగా ఈ 447.35 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ అంటే సెక్యూరిటీస్లో, అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్, సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ 308 కోట్ల 70 లక్షల రూపాయలు దాంట్లో పెట్టడం జరిగింది. ఇతర బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్ లో 138.57 కోట్లు మనం పెట్టడం జరిగింది. 31/3/2024కి మన దగ్గరటువంటి సభ్యుల సంఖ్య 53,360 మంది సభ్యుల సంఖ్య. బ్యాంకు సొంత నిధులు 172.13 కోట్లుగా ఉన్నాయి. నికర లాభం ఇన్కమ్ ట్యాక్స్ కి 7.90 కోట్లు చెల్లించిన తర్వాత 13.93 కోట్ల రూపాయలు ఆర్జించడమైంది. గత సంవత్సరం కన్నా 12.43% ప్రాఫిట్ రావడం జరిగింది.